సో డే ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ వీడియో లోపల మనం 3 టాపిక్స్ 5 మార్క్స్ అని మనకు సీటెట్ లోపల మనం ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్ మనం తీసుకోవడం జరిగింది. అందులో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ మనకు సీటెట్లో మనకు టాపిక్ అనేది తెలిసిందే. అందులో లర్నింగ్ డిసెబిలిటీ అనేది కూడా ఇంకొక టాపిక్గా మనం చేసుకోవడం జరిగింది. దాన్ని మనం ఏమనుకున్నాము అంటే 3 టాపిక్స్ 5 మార్క్స్. సో ఎట్లా వస్తున్నాయో దయచేసి ఒక 1 ఇయర్ పేపర్ మనం తీసుకుంటున్నాం. సో పేపర్ 1 పేపర్ 2 కూడా ఎట్లా బిట్స్ ఫ్రేమ్ అవుతున్నాయో ఈరోజు ప్రాక్టీస్ బిట్లో భాగంగా చేస్తున్నాం. సో చూడండి, క్వశ్చన్: ఇన్ ఎన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్. అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో ఏదైతే ఉంటుందో మనం దీన్ని ఎంఫసైజ్ చేయాలి, ఇది చాలా ముఖ్యం, దేన్ని ఎంఫసైజ్ చేయాలి అని చెప్తున్నాడు. ఒకటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్, అంటే మన గోల్స్ అంటే పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, ఓరియంటెడ్ గోల్స్. రెండవది అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్. 3 సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ. 4వది ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. అంటే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో కూడా దేన్ని మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి అనే ఉద్దేశం. అందుకొకటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్, అంటే మనం తప్పనిసరిగా పర్ఫామ్ చేయాల్సిన గోల్స్ గురించి మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రెండవది అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్, ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటప్పుడు అన్డిఫరెన్షియేటెడ్గా ఉండాలి. మూడవది సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ, వాళ్ళ సాంఘిక పరంగా వాళ్ళను సెగ్రిగేట్ చేయడం. 4వది ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్, అంటే పిల్లలకు అవకాశాలను కలిగించడం. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎందుకంటే మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉంటాయో పొటెన్షియాలిటీని మ్యాక్సిమైజ్ చేయడానికి మనం వాళ్ళకి అవకాశాలను కల్పించాలి అనేది 4వ ఆన్సర్ ఇస్తున్నారు. సో దయచేసి ఇందులో మీ ఆన్సర్ ఏదో మీరు ఐడెంటిఫై చేయండి. అంటే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది. ఓకే, సో దయచేసి మీ ఆన్సర్ ఏదో మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో ఇన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసైజ్ షుడ్ బి ఆన్, అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్ కాదు ఇక్కడ. రెండవది తీసుకుంటే అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ కూడా కాదు, సెగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కాదు. ఏంటిది 4వది? 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్, అంటే ఏదైతే ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను మ్యాక్సిమైజ్ చేయడం, ఇట్లా వారికి తగిన అవకాశాలను కల్పించడం ద్వారా. ఓకే, నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. సో అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్ 2016, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూజ్? అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ యాక్ట్ 2016, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రాప్రియేట్ టు యూజ్? అంటే డిసెబిలిటీ యాక్ట్ 2000 ప్రకారంగా ఈ టర్మ్ మనం వాడాలి, ఇది సరైన అప్రాప్రియేట్ టర్మ్ అని అంటున్నాడు. ఒకటి రిటార్డెడ్ స్టూడెంట్, రెండవది హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్, మూడవది స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ, 4వది స్టూడెంట్ విత్ క్రిపిల్డ్ బాడీ. సో దయచేసి ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు. మీ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేయండి, లేదా మీ ఆన్సర్ను డిసైడ్ చేసుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళినట్టయితే స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ, 3rd ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. అంటే మామూలుగా అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసెబిలిటీ యాక్ట్ ప్రకారంగా ఏం పిలవాలి అంటే స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ అని మనం ఆ టర్మ్ను అప్రాప్రియేట్ యూజ్ చేయడం అనేది సరైనది అనేది ఇది 3వ ఆన్సర్. ఇది స్టూడెంట్ విత్ ఫిజికల్ డిసెబిలిటీ. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. In order to address the needs of students who are facing learning difficulties, a teacher should not, ఇక్కడ కాషియస్గా ఉండండి, అంటే మామూలుగా పిల్లలు ఏదైతే లెర్నింగ్ డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళ అవసరాలు తీర్చడంలో ఇది చేయకూడదు అంటున్నారు. ఏ టీచర్ షుడ్ నాట్, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఫేసింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్, ఏ టీచర్ షుడ్ నాట్, ఇది మాత్రం ఉపయోగించవద్దు. మామూలుగా ఈ యొక్క
లెర్నింగ్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్న పిల్లల అవసరాలను తీర్చడంలో ఇది ఒక్కటి మాత్రం వాడద్దు. 4 ఇచ్చారు, అవి ఎందుకు చూడండి. ఒకటి యూజ్ ఆఫ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్, రెండవది యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచెస్, 3 డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, 4వది ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్. సో దయచేసి 4 ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఒకటి యూజ్ మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్, అంటే మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడాలి. యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచ్, కన్స్ట్రక్టివిస్ట్ పెడగాజికల్ అప్రోచ్ను వాడాలి. 3వది ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్, వాళ్ళకు ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ చేయాలి. 4వది ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్, పెడగాజీ కానీ అసెస్మెంట్కు రిజిడ్గా ఉండే ప్రాక్టీస్ మనం చేయాలి. రిజిడ్ స్ట్రక్చర్ అంటున్నాడు. సో దయచేసి నాట్ ఏది చేయకూడదు అని ఇక్కడ ఉద్దేశం. టీచర్ షుడ్ నాట్ ఏది ఉండద్దు అనేది. సో మీ యొక్క ఆన్సర్ను ఫైండ్ అవుట్ చేయండి. ఆన్సర్ ఏదో దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. సో ఇక్కడ చూసినట్టయితే మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ వాడాల్సిందే కదా, ఇది ఆన్సర్ కాదు. నాట్ అంటున్నాడు. యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాజికల్ అప్రోచ్, తప్పనిసరిగా ఇంటరాక్షన్స్ అంటే కలిగించాలి, తప్పనిసరిగా చేస్తుంది. అదేవిధంగా ఐఈపీ అనేది తప్పనిసరిగా మనం యూజ్ చేయాల్సిందే. మరి కాంది ఏంది అంటే షుడ్ నాట్ ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్ ఫర్ పెడగాజీ అండ్ అసెస్మెంట్, పెడగాజీ కానీ అసెస్మెంట్ కానీ రిజిడ్ ప్రాక్టీస్ అనేది ఉండకూడదని ఇందులో 4th ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇప్పుడు నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ, అంటే సృజనాత్మకతకు మూలం ఏంటిది? మనం క్రియేటివిటీని గుర్తించాలంటే ఏ లక్షణం, ప్రాథమిక లక్షణం ఏంటిది అని అంటున్నారు. ఒకటి లో కంప్రహెన్షన్, రెండవది డైవర్జెంట్ థింకింగ్, మూడవది హైపర్ యాక్టివిటీ, 4వది ఇన్అటెంటివ్నెస్. సో దయచేసి చూడండి. డాష్ ఇస్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ, క్రియేటివిటీని గుర్తించడానికి ప్రాథమిక లక్షణం ఏంది అంటున్నాడు. ఒకటి లో కాంప్రహెన్షన్, అంటే అవగాహన తక్కువగా ఉండడం, రెండవది డైవర్జెంట్ థింకింగ్, విభిన్న ఆలోచన, 4వది హైపర్ యాక్టివ్గా ఉండడం, తర్వాత 4వది ఇన్అటెంటివ్నెస్, అటెంటివ్గా ఉండకపోవడం. సో బహుశా మీ ఆన్సర్ వచ్చేసే ఉంటుంది సార్. దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ మనందరికీ తెలిసిందే, మనకు క్రియేటివిటీ అంటే చాలు, దానికి బేసిక్ ఏంటంటే డైవర్జెంట్ థింకింగ్ జనరల్గా మనకు చేసేది. అంటే ఇక్కడ ఏంటంటే లో కాంప్రహెన్షను కాదు, హైపర్ యాక్టివిటీ కాదు, తర్వాత ఇన్అటెంటివ్నెస్ కూడా కాదు. ఏంది అంటే సెకండ్ ఆన్సర్ డైవర్జెంట్ థింకింగ్. జనరల్గా ఏంటి అంటే మనకు క్రియేటివిటీకి మూలం ఏంటి అంటే ఒక రకమైన థింకింగ్, అదేంటంటే డైవర్జెంట్ థింకింగ్. 2 రకాలుగా ఉంటుంది, కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్. కన్వర్జెంట్ అంటే సమైక్య ఆలోచన అంటారు. అదేవిధంగా డైవర్జెంట్ థింకింగ్ అంటే విభిన్న ఆలోచన. సో విభిన్న ఆలోచన అనేది దేనికి దారితీస్తుంది అంటే క్రియేటివిటీకి దారితీస్తుంది. సో దీని యొక్క ఫీచర్ ఏంటి అంటే దయచేసి ఈ క్రియేటివిటీ అనేది మూలం. సో నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. So in order to address learners from diverse background, a teacher should, అంటే విభిన్న బ్యాక్డ్రాప్ ఉన్న ఎవరైతే పిల్లలు ఉంటారు కదా, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్, అంటే మనకు బ్యాక్డ్రాప్ రకరకాల మనం అననుకూల వర్గాలు కావచ్చు, వివిధ రకాల డైవర్సిఫైయింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళని అడ్రస్ చేయడానికి టీచర్ షుడ్ ఇది ఏం చేయాలని అడుగుతున్నాడు. ఒకటి అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలేటెడ్ టు డైవర్సిటీ, 2 డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్, 3 యూజ్ స్టాండర్డైజ్ అసెస్మెంట్ ఆఫ్ ఆల్, యూజ్ స్టేట్మెంట్ దట్ స్ట్రెంగ్తెన్ నెగటివ్ స్టీరియోటైప్స్. అంటే విభిన్న వర్గాల పిల్లలు వస్తారు కదా, మరి దానికి ఆన్సర్ ఒకటి ఏంటంటే అవాయిడ్ చేయాలి. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు డైవర్సిటీ గురించి మాట్లాడడం అవాయిడ్ చేయాలంటున్నాడు. డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్స్, అంటే మనం ఉదాహరణలు తీసుకోవాలి. ఈ విధంగా విభిన్నమైన డైవర్సిటీలోకి వెళ్ళి ఏ విధంగా డెవలప్ అయ్యారు, ఏ విధంగా అత్యున్నతమైన విజయాలను సాధించారో అట్లా ఎగ్జాంపుల్స్ ఉదాహరణ ఇవ్వాలి.
అదేవిధంగా యూజ్ స్టాండర్డైజ్ అసెస్మెంట్ ఫర్ ఆల్, అందరికీ ఒకే రకమైన అసెస్మెంట్ చేయాలి. యూజ్ స్టేట్మెంట్స్ దట్ స్ట్రెంథెన్ నెగటివ్ స్టీరియోటైప్స్ను చెప్పడానికి మనం స్టేట్మెంట్స్ను స్ట్రెంథెన్ చేయాలి అని అంటున్నాడు. సో దయచేసి ఆన్సర్ ఏదో మీ ఆలోచించి మీరు మీ ఆన్సర్ను పుటప్ చేసుకోండి. సో ఇందులో డైరెక్ట్ ఆన్సర్కి వెళ్ళాలంటే డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్. అంటే మనం ఏంటంటే వాళ్ళ యొక్క అననుకూల వర్గాల బిడ్డలకు వెళ్ళి ఎవరు హయ్యెస్ట్ లెవెల్లో ఎదిగారు, అట్లా ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ తీసుకొని అంటే ఏ విధంగా ఎదగొచ్చు పిల్లలు, అంటే వాళ్ళకు ఏదైతే బ్యాక్డ్రాప్ ఉందో అది పెద్ద ఒక అననుకూలమైనది కాదు మనం ఎదగడం లోపల డెవలప్మెంట్ లోపల అని చెప్పేసి తప్పనిసరిగా వారి కింద డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ సెట్టింగ్ అనేది సెకండ్ ఆన్సర్ ఈస్ రైట్ ఆన్సర్. మూడోది స్టాండర్డ్ అసెస్మెంట్ కూడా కాదు. అదేవిధంగా నెగటివ్ స్టీరియోటైప్ స్టేట్మెంట్ స్ట్రెంథెన్ అది కూడా కాదు. అవాయిడ్ టాకింగ్ అబౌట్ ద రిలేటెడ్ ఇది కూడా కాదు. సెకండ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూస్తున్నాం అదేమో ఇప్పుడు పేపర్ 1 మనం తీసుకున్నాం, దాదాపు 5 బిట్లు కవర్ అయ్యాయి మనకు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 3 టాపిక్స్ 5 బిట్స్ అన్నట్టు. ఇది పేపర్ 2 మనకు, ఇది 2001 జనవరికి సంబంధించిన మన సీటెడ్ పేపర్. ఓకే, ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సూటబుల్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ పార్షల్లీ సైటెడ్. అంటే పాక్షికంగా దృష్టిలోపం ఉన్న వాళ్లకు ఈ క్రింది వాటిలో సరియైన టీఎల్ఎం సరియైన లెర్నింగ్ మెటీరియల్ కాదు, ఉపయోగించవద్దు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సూటబుల్ లెర్నింగ్ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ పార్షల్లీ సైటెడ్. పాక్షికంగానే దృష్టి ఉన్నది, పాక్షికంగా దృష్టి ఉన్న వాళ్లకు ఈ క్రింది ఏదైతే లెర్నింగ్ మెటీరియల్ ఉందో అది యూజ్ చేయకూడదు అంటున్నారు. ఒకటి లార్జ్ ప్రింట్ బుక్స్, అంటే పెద్దగా ప్రింట్గా ఉన్న పుస్తకాలు. 2 3 డైమెన్షనల్ మ్యాప్స్ అండ్ చార్ట్స్, 3 డైమెన్షనల్ మ్యాప్స్ కానీ చార్ట్స్ అని అంటున్నాడు. మూడవది టాకింగ్ బుక్స్, ఫెల్ట్ బులెటిన్ బోర్డ్స్, టాకింగ్ బోర్డ్స్ ఫెల్ట్ బులెటిన్ బోర్డ్స్. 4వది స్మాల్ ప్రింట్ వర్క్షీట్స్. సో దయచేసి అంటే చిన్న అక్షరాలతో ఉన్న వర్క్షీట్స్ అంటున్నాడు. ఇందులో ఏది ఉపయోగించవద్దు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ is suitable learning material for students who are partially sighted. సో దయచేసి ఆలోచించండి, మీకు ఆల్రెడీ ఆన్సర్ వచ్చే ఉంటుంది. సో దయచేసి ఐడెంటిఫై చేసుకోండి. సో ఈ విధంగా పాక్షికంగా ఎవరైతే దృష్టిలోపం ఉందో అంటే ఇబ్బంది పడుతున్నారో చూడంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వారికి ఏది యూజ్ చేయొద్దంటే డైరెక్ట్ ఆన్సర్ ఉంది మనకి ఇక్కడ. అంటే 4వ ఆన్సర్ ఏంటంటే స్మాల్ ప్రింట్ వర్క్షీట్స్ వాళ్ళకి కష్టమవుతుంది కదా, చిన్న అక్షరాలతో ఉన్నది కష్టమవుతుంది, కానీ అందువల్ల ఈ స్మాల్ ప్రింట్ వర్క్షీట్స్ను యూజ్ చేయొద్దు. సో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది పైనది లార్జ్ ప్రింట్ బుక్స్ అనేవి యూస్ఫుల్లే, 3 డైమెన్షనల్ మ్యాప్స్ కానీ చార్ట్స్ కానీ అవి కూడా యూస్ఫుల్లే, టాకింగ్ బుక్స్ కానీ ఫెల్ట్ బులెటిన్ బోర్డ్స్ కూడా యూస్ఫుల్లే. కానీ వాళ్ళకి ఏది ఉపయోగించవద్దంటే స్మాల్ ప్రింట్ వర్క్షీట్స్, చిన్న అక్షరాలతో ఉన్న వర్క్షీట్స్ను ఉపయోగించవద్దు, ఎందుకంటే వాళ్ళు పాక్షికంగా అంటే దృష్టిలోపం ఉన్న వారు కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. 4th ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్. సో ద అండర్లేయింగ్ బిలీఫ్ బిహైండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈస్, ఒక నమ్మకం ఉంది అండర్లేయింగ్ బిలీఫ్ బిహైండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ఒక ముఖ్యమైన విశ్వాసం ఏంటి అంటే, ఒకటి సెగ్రిగేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అకార్డింగ్లీ. అంటే ముఖ్యమైన ఆశయం ఏంటంటే పిల్లల్ని వేరు చేయాలి, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో వాళ్ళ సామర్థ్యాలకు ఆధారంగా వొకేషనల్ విద్యను అందజేయాలి. రెండవది డయాగ్నోస్టిక్ లేబులింగ్ ఆఫ్ చిల్డ్రన్ బేస్డ్ ఆన్ దేర్ హ్యాండిక్యాప్స్ ఫర్ దేర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దేర్ లిమిటేషన్. పిల్లల్ని ఏం చేయాలంటే మామూలుగా డయాగ్నోసిస్ చేసి పిల్లల్ని లేబుల్ చేయడం, వాళ్ళ హ్యాండిక్యాప్స్ ఆధారంగా లేబుల్ చేయడం కోసం అంటున్నాడు. మూడవది ప్రొవిజన్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ చిల్డ్రన్ విత్ డిఫరెంట్ హ్యాండిక్యాప్స్. అంటే ఈ విధంగా మామూలుగా ఈ హ్యాండిక్యాప్ పిల్లలకు స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం, ఇన్స్టిట్యూషన్స్ను ఏర్పాటు చేయడం కోసం. నాలుగవది ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ ఏ రెగ్యులర్ స్కూల్. అంటే రెగ్యులర్ పాఠశాలలో అందరికీ సమానమైన విద్య అందచేయడం అనేది ముఖ్యమైన తత్వము, ముఖ్యమైన ఆశయం అని 4వది ఇస్తున్నాడు. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఆశయం ఏందని అడుగుతున్నాడు. ఇక్కడ 4 ఆన్సర్స్ ఇచ్చారు.
దయచేసి మీ ఆన్సర్ను ఐడెంటిఫై చేయండి. సో ఇక్కడ ది అండర్లయింగ్ బిలీఫ్ బిహైండ్ ద ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఒకటి సెగ్రిగేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది కాదు. అవును కాదు. మరి ఏంటిది? డయాగ్నోస్టిక్ లేబులింగ్ ద చిల్డ్రన్, పిల్లల్ని లేబుల్ చేయడానికి కూడా కాదు, బేస్డ్ ఆన్ దేర్ హ్యాండిక్యాప్స్. వాట్ ద ప్రొవిజన్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ చిల్డ్రన్ విత్ డిఫరెంట్ హ్యాండిక్యాప్స్ కాదు. సారీ, ఇక్కడ సెకండ్ కూడా కాదు, 3 కూడా. అంటే వాళ్ళని సెగ్రిగేట్ చేసి స్పెషల్ పాఠశాలను ఏర్పాటు చేయడం కూడా కాదు. ఏంది దీని ఫిలాసఫీ? ద ఫిలాసఫీ దట్ ఆల్ చిల్డ్రన్ హ్యావ్ ద రైట్ టు గెట్ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇన్ రెగ్యులర్ స్కూల్. అంటే రెగ్యులర్ పాఠశాల లోపల అందరికీ సమాన విద్య అందచేయడం అనేది ఒక ముఖ్యమైన ఆశయం, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైన ఆశయం. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. నీడ్స్ ఆఫ్ గిఫ్టెడ్ అండ్ క్రియేటివ్ చిల్డ్రన్ కెన్ బి అడ్రస్డ్ బై. మనము మామూలుగా గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటున్నాం, లేదా విధంగా క్రియేటివ్ చిల్డ్రన్ అని ఉంటాం. వాళ్ళని అవసరాలను ఎలా తీర్చాలి? అడ్రస్డ్ బై. నీడ్స్ ఆఫ్ గిఫ్టెడ్ అండ్ క్రియేటివ్ చిల్డ్రన్ కెన్ బి అడ్రస్డ్ బై. అంటే మామూలుగా 150 అబోవ్ ఐక్యూ ఉన్న పిల్లల్ని ఏమంటారంటే గిఫ్టెడ్ అంటారు కదా. అదేవిధంగా సృజనశీలైన పిల్లలు, గిఫ్టెడ్ మరి సృజన పిల్లల యొక్క అవసరాలను వాళ్ళని ఎట్లా మనం అడ్రస్ చేయాలి అని అంటున్నాడు. ఒకటి గివింగ్ ఛాలెంజింగ్ టాస్క్స్ అండ్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ బోర్డమ్. వాళ్ళకు ఛాలెంజింగ్ టాస్క్స్ ఇవ్వాలి, ఒక ఛాలెంజ్గా ఉండాలి అలాంటి టాస్క్లు ఇవ్వాలి, మరియు అండ్ యాక్టివిటీస్, ఛాలెంజ్గా ఉండే టాస్క్స్ మరియు యాక్టివిటీస్ ఇవ్వాలి. ఎందుకు? వాళ్ళకి బోర్డమ్ను ప్రివెంట్ చేయగలిగే టాస్క్లను, యాక్టివిటీస్ ఇవ్వాలి. 2 గివింగ్ క్వశ్చన్ దట్ రిక్వైర్ కన్వర్జెంట్ థింకింగ్. అంటే సమైక్య ఆలోచనను తోడ్పడే ప్రశ్నలు ఇవ్వాలి. ప్రొవైడింగ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్. అంటే సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని మామూలుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. 4 అడ్మినిస్ట్రేటింగ్ మెమరీ బేస్డ్ టెస్ట్. వాళ్ళకు మెమరీ బేస్డ్ టెస్ట్లు పెట్టాలి. సో దయచేసి 4 ఆన్సర్లు. మరి నీడ్ ఆఫ్ గిఫ్టెడ్ క్రియేటివ్ చిల్డ్రన్ ఎట్లా చేస్తాం, వాళ్ళ అవసరాలను ఎలా తీరుస్తాం? గిఫ్టెడ్, క్రియేటివ్. సో దయచేసి మీ ఆన్సర్ ఏదో ఐడెంటిఫై చేసుకోండి. సో ఇక్కడ ఆన్సర్ డైరెక్ట్గానే ఉంది మనకు. సో ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఛాలెంజింగ్గా ఉండే టాస్క్లను మరి యాక్టివిటీస్ను ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు మామూలుగా ఉంటే వాళ్ళకు బోర్డమ్గా ఫీల్ అవుతారు కదా. సో ఇక్కడ గివింగ్ క్వశ్చన్స్ దట్ రిక్వైర్స్ కన్వర్జెంట్ థింకింగ్ ఈజ్ కాదు, ఆన్సర్ కాదు. ప్రొవైడింగ్ స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా కాదు. అడ్మినిస్ట్రేటింగ్ మెమరీ బేస్డ్ టెస్ట్లు కూడా కాదు. ఫస్ట్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. తప్పనిసరి అది గుర్తుపెట్టుకోవాలి. గిఫ్టెడ్ చిల్డ్రన్, క్రియేటివ్ చిల్డ్రన్కి ఎట్లా ఉండాలంటే చాలా ఐక్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి టాస్క్లు కూడా సులభమైనది ఉండదు, చాలా కొంచెం టఫ్గా ఉండాలి, ఛాలెంజింగ్గా ఉండాలంటే అలాంటి టాస్క్లను, యాక్టివిటీస్ ఇవ్వాలి. దానివల్ల వాళ్ళకు ఛాలెంజింగ్ని ఎప్పుడు స్వీకరిస్తారు, బోర్డమ్ కూడా ఫీల్ కారు. సో చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా కెన్ బి ఐడెంటిఫైడ్. ఈ విధంగా డిస్లెక్సియా ఉన్న పిల్లల్ని మనం ఎలా గుర్తించవచ్చు? ఒకటి ఫైండింగ్ అవుట్ దేర్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్. అంటే పిల్లల యొక్క సాంఘిక, సాంస్కృతిక వాటిని గుర్తుపట్టడం, అంటే బ్యాక్డ్రాప్ను తెలుసుకోవడం ద్వారా. రెండవది ఏ థరో ఫిజికల్ హెల్త్ చెకప్, వాళ్ళకు హెల్త్ చెకప్ చేయడం ద్వారా, భౌతికంగా ఫిజికల్ హెల్త్ చెకప్ అంటున్నాడు. మూడవది అనలైజింగ్ ది రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్, వాళ్ళ యొక్క చదివే తర్వాత చదువు రాసే సామర్థ్యాలను విశ్లేషించడం ద్వారా, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎలా రాస్తున్నారు గమనించి దాన్ని విశ్లేషించడం ద్వారా. 4 అసెసింగ్ దేర్ ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ హయ్యర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అంటే హయ్యర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ను సాధిస్తారా లేదా అని తెలుసుకోవడం ద్వారా మనం డిస్లెక్సియాను ఎలా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ 4 ఆన్సర్స్ ఉన్నాయి. దయచేసి బహుశా మీకు ఆల్రెడీ కొంత ఐడియా వచ్చేసి ఉంటుంది ఆన్సర్ మీద. ఒకసారి కరెక్ట్ మళ్ళీ చూసుకోండి, చెక్ చేసుకోండి క్వశ్చన్ను మరి ఆన్సర్లు. మీ ఆన్సర్ ఏదో ఫైండ్ అవుట్ చేసుకోండి. సో ఇక్కడ దయచేసి మన అందరికీ తెలిసిందే, డిస్లెక్సియా అంటే రీడింగ్ డిసేబిలిటీ. అంటే చదవడం లోపల ఇబ్బంది పడతారు, అక్షరాలను గుర్తుపట్టడమే కావచ్చు చదవడంలో. ఇక్కడ ఆల్రెడీ ఎక్కడ ఉంది చదవడం చూడండి, అనలైజింగ్ ది రీడింగ్, ఇక్కడ రీడింగ్ అనేది మనకు వచ్చింది. సో రైటింగ్ కూడా ఇస్తున్నాడు, కానీ
రీడింగ్ డిసేబిలిటీ అనేది దాన్ని అనలైజ్ చేయడం ద్వారా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు డిస్లెక్సియా. సో థర్డ్ ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మిగతా ఏవి కూడా కాదు. ఫైండింగ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటెక్స్ట్ కానీ, ఫిజికల్ హెల్త్ చెకప్ కావచ్చు కానీ, అసెసింగ్ ది ఎబిలిటీ టు సాల్వ్ కాంప్లెక్స్ హైయర్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా కాదు. సో థర్డ్ ఆన్సరే డిస్లెక్సియాను మనం ఐడెంటిఫై చేయడానికి మనం టీచర్ ఏం చేస్తాం అంటే అనలైజ్ చేస్తాం. మనం పిల్లలకు రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి అంటే ఎట్లా చేస్తున్నారనే దాన్ని అనలైజ్ చేయడం ద్వారా మనం డిస్లెక్సియాను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ బిట్కి వెళ్తున్నాం. మనకు ఇది ఈరోజు చూద్దాం. ఇది లాస్ట్ బిట్ ఆల్మోస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ అండ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్. అంటే మనకు అననుకూల వర్గాల పిల్లలను వాళ్ళ అవసరాలను తీర్చడంలో క్రింది సరైన స్ట్రాటజీ కాదు అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కాదు కానిది ఏది? 4 స్టేట్మెంట్లు ఇచ్చాను. నాట్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు అడ్రస్ ద లెర్నర్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్ అండ్ డిప్రైవ్డ్ బ్యాక్గ్రౌండ్స్. అంటే అనానుకూల వర్గాల పిల్లలు ఎవరైతే మనకు బ్యాక్డ్రాప్ పిల్లలు వస్తారు కదా, ఆ పిల్లల యొక్క అవసరాలను తీర్చడానికి ఉపయోగించే స్ట్రాటజీలో కిందిది మాత్రం సరైనది కాదు. కాందేదో గుర్తుపట్టమంటున్నాడు. ఒకటి, టాక్ టు ద లెర్నర్స్ టు అండర్స్టాండ్ దేర్ నీడ్స్ అండ్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్. అంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకోవాలి, అదేవిధంగా ఛాలెంజెస్ ఫేస్డ్ బై దెమ్, బట్ వాళ్ళకు ఏమి ఛాలెంజెస్ ఉన్నాయో తెలుసుకోవడం ద్వారా అంటున్నారు. రెండవది, ఆస్కింగ్ ద లెర్నర్స్ టు ఎన్రోల్ ఫర్ ట్యూషన్స్ అవుట్ ఆఫ్ ద స్కూల్ సో దట్ ద టీచర్స్ డస్ నాట్ హ్యావ్ టు పే మచ్ అటెన్షన్ టు దెమ్. పిల్లల్ని బయట ట్యూషన్లను పెట్టుకోమనాలి, సో దాని ద్వారా టీచర్లకు ఏమి ఇబ్బంది కాకుండా ఉంటుంది అటెన్షన్ అని అంటున్నాడు. మూడవది, మోటివేట్ ద స్టూడెంట్ టు సెట్ మోడరేట్లీ ఛాలెంజింగ్ గోల్స్ అండ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్. అంటే పిల్లలకి ఏం చెప్పాలంటే మోటివేట్ చేస్తాం, మీరు మోడరేట్లీ ఛాలెంజింగ్ గోల్స్ పెట్టుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి అవకాశం కలిగిస్తాం ఇన్స్ట్రక్షనల్ సపోర్ట్ కూడా ఇవ్వడం ద్వారా. నాలుగవది, ఫ్రమ్ కొలాబరేటివ్ గ్రూప్ టు వర్క్ ఆన్ యాక్టివిటీస్ అండ్ ఎంకరేజ్ స్టూడెంట్ టు సపోర్ట్ ఈచ్ అదర్. అంటే పిల్లల్ని ఏం చేస్తామంటే గ్రూపులుగా చేస్తాం, సో అక్కడ కొలాబరేటివ్ గ్రూప్స్ చేసేసి ఓరుకోలు సాయం చేసుకోవడం అంటట్టు ఏర్పాటు చేస్తాం, ఆ విధంగా ఎంకరేజ్ చేయడం అంటున్నాడు. ఇందులో నాట్ ఇది ఇంపార్టెంట్ ఏంటి, సరైనది కానిది ఏది? ఈ స్ట్రాటజీస్లో పిల్లల బ్యాక్డ్రాప్స్లో ఏదైతే డిసడ్వాంటేజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అవసరాలను తీర్చడంలో ఇది సరైనది కానిది ఏది అనేది. సో దయచేసి ఐడెంటిఫై చేయమంటున్నాడు. బహుశా మీరు ఐడెంటిఫై చేసే ఉండొచ్చు ఆల్రెడీ, దయచేసి ఏదో లేకుంటే తీసుకోండి, ఒక 2 సార్లు చదువుకొని సరైన ఆన్సర్ ఏదో దయచేసి గుర్తుపెట్టండి. సో ఇక్కడ డైరెక్ట్ మనకు దొరుకుతుంది ఏ స్ట్రాటజీ అయినా పిల్లలకి ఏంటంటే ఆస్కింగ్ ద లెర్నర్స్ టు ఎన్రోల్ ట్యూషన్స్ అవుట్ సైడ్ ఆఫ్ ద స్కూల్ సో దట్ ద టీచర్ డస్ నాట్ హ్యావ్ టు పే మచ్ అటెన్షన్ దెమ్. ఇది సరైన స్ట్రాటజీ కాదు. సెకండ్ ఆన్సర్ ఈజ్ అది అంటే నాట్ అంటున్నాడు, జాగ్రత్తగా చదువుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ, అది ఎఫెక్టివ్ స్ట్రాటజీ కాదు. మిగతా అన్నీ కూడా సరైన స్ట్రాటజీస్, ఎఫెక్టివ్ అనే. టాక్ టు లెర్నర్స్ కానివ్వండి, మోటివేట్ ద స్టూడెంట్స్ కానీ, కొలాబరేటివ్ గ్రూప్స్ కానీ అది కరెక్ట్, కానీ సరైనది కాదు ఏంటంటే సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో దయచేసి ఈ రకంగా మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అదేవిధంగా అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఏదైతే ఉందో, తర్వాత లెర్నింగ్ డిసెబిలిటీ మనం అనుకున్నాం, ఈ 3 టాపిక్స్ ఏదైతే ఉందో పార్ట్ బికి సంబంధించింది 5 బిట్స్ కవర్ చేస్తున్నాడు. అది పేపర్ 1 కావచ్చు, సిడిపిలో పేపర్ 2 కావచ్చు, తప్పనిసరిగా 5 మార్క్స్ వస్తున్నాయి. ఇది మనం సీటెట్ జనవరి 21 పేపర్ని తీసుకున్నాం. దయచేసి మీరు ఒకసారి తప్పనిసరిగా చూడండి, బహుశా మనకు తెలిసిపోతుంది. సో నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళి మనం ఏం చేస్తున్నామంటే ఈ 5 టాపిక్స్ను మనం 5 వీడియోస్గా తీసుకుంటాం, ఇంకొంచెం డీపర్గా అవగాహన చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం రాబోతున్న వీడియోలో. బట్ ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్ది. సో తప్పనిసరిగా మీరు అందరూ కూడా మంచి అంటే అవగాహన పెంపొందించుకోండి. దయచేసి వీడియోస్ ఒకటే కాదు, తప్పనిసరిగా చదువుకోండి. మంచి అవగాహన పెంపొందించుకుంటే చాలా 5కి 5 మార్క్స్ ఈజీగా మనం తీసుకోవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో వాచ్ చేస్తున్న మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఎవరైనా మిత్రులు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ, సో మరొక సీటెడ్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఆల్.